హాయ్ వ్యూవర్స్, నేను మీ స్టార్ సతీష్, స్టార్ హెల్త్ అడ్వైజర్. ఈరోజు మనం స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో చాలా ముఖ్యమైనటువంటి ఒక పాలసీ గురించి తెలుసుకుందాం. అది ఆరోగ్య సంజీవని. స్టార్ హెల్త్లో ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మన వ్యూవర్ ఒకతను ప్రతిసారి 5 lakhs అండ్ ఎబోవ్ హెల్త్ ఇన్సూరెన్సెస్ మాత్రమే మీరు చెప్తున్నారు. మీరొక్కరే కాదు, మేము ఏ యూట్యూబ్ ఛానల్లో హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి పాలసీ కోసం వెతికినా 5 lakhs కన్నా ఎక్కువ అమౌంట్ ఉన్నవి మాత్రమే చెప్తున్నారు. మేము అంత అమౌంట్ పెట్టుకొని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేము. మాకు 5 lakhs కన్నా తక్కువ 3 lakhsలో ఏమన్నా ఉంటే పాలసీ సజెస్ట్ చేయండి అన్నారు. మెయిన్గా ఒక్కో పాలసీలో ఒక్కొక్క సమ్ ఇన్స్యూర్డ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అష్యూర్ పాలసీలో మినిమం 5 lakh నుండి మ్యాక్సిమం 2 crore వరకు ఉంది. కాంప్రిహెన్సివ్ పాలసీలో 5 lakh నుండి 1 crore వరకు ఉంది. ఈ విధంగా కొన్ని పాలసీలలో మినిమం 5 lakh నుండి పాలసీ అనేది బేసిక్ సమ్ ఇన్స్యూర్డ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఆరోగ్య సంజీవని అనేది ఒక బెస్ట్ పాలసీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో 50,000 నుండి కూడా పాలసీ తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్న బడ్జెట్కి నేను 50,000 పాలసీ తీసుకుంటాను అన్నా కూడా ఈ పాలసీలో అవైలబిలిటీ ఉంది. 50,000 నుండి మ్యాక్సిమం 10 lakhs వరకు ఈ పాలసీలో బేసిక్ సమ్ ఇన్స్యూర్డ్ని చేసుకోవచ్చు. బేసిక్ సమ్ ఇన్స్యూర్డ్ అంటే ఏంటి అంటే, ఒక అడ్మిట్ అయినప్పుడు మనం ఎంతవరకు ఉపయోగపడాలనుకుంటున్నామో, సమ్ ఇన్స్యూర్డ్ అంటే ఎన్ని లక్షల వరకు పాలసీ ఉపయోగించుకోవాలనుకుంటున్నామో దాన్ని బేసిక్ సమ్ ఇన్స్యూర్డ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, 50,000 హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీనే తీసుకున్నాడు అనుకుందాం. అతనికి 1,000 4,000 ప్రీమియం పడుతుంది, అది పే చేస్తాడు. ఒకసారి అడ్మిట్ అయినప్పుడు అతనికి 50,000 కంటే ఎక్కువ అమౌంట్ హాస్పిటల్లో బిల్ అయినప్పుడు ఆ ఎక్కువైన అమౌంట్ అతనే పే చేసుకోవాల్సి ఉంటుంది. కంపెనీతో ఒప్పందం 50,000 వరకే అతను బేసిక్ సమ్ ఇన్స్యూర్డ్ తీసుకున్నాడు కాబట్టి ఆ సమ్ ఇన్స్యూర్డ్ వరకే కంపెనీ అనేది పే చేస్తుంది. ఈ విధంగా స్టార్ హెల్త్లో ఆరోగ్య సంజీవని అనేటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తక్కువ బడ్జెట్లో, తక్కువ అమౌంట్లో 50,000 నుండి 10 lakhs వరకు, అంటే 50,000 కావచ్చు, 1 lakh కావచ్చు, 2 lakhs కావచ్చు, 3 lakhs కావచ్చు, ఇలా ఎంతైనా వాళ్ళ యొక్క బడ్జెట్కి అనుగుణంగా సెలెక్ట్ చేసుకొని, ఏ పాలసీ లేకుండా ఉండడం కన్నా ఏదో ఒక చిన్న పాలసీ అయినా సరే మాకు కావాలి, మా పిల్లలకి కావాలి అనే వాళ్ళ కోసం ఈ పాలసీ ఉంది. కాకపోతే ఈ పాలసీలో ఎక్కువగా క్యాపింగ్ అనేది ఉంది, అంటే లిమిట్స్ ఉన్నాయి. మెయిన్గా కోపేమెంట్ అనేది ఉంది. కోపేమెంట్ అంటే ఒక 1 lakh పాలసీ తీసుకున్న తనకి 1 lakh బిల్ అయితే కనుక 5% ఆఫ్ ది సమ్ ఇన్స్యూర్డ్ కోపేమెంట్ ఉంది. అప్పుడు అతను 5,000 పే చేయాల్సి ఉంటుంది. అయినటువంటి హాస్పిటల్ బిల్లులో 5% కస్టమర్ పే చేసుకోవాలి. దీనిని కోపేమెంట్ అంటారు. ఈ విధంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ, ఎన్ని క్యాపింగ్ లిమిట్స్ ఉన్నప్పటికీ ఈ పాలసీ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇది బెస్ట్ పాలసీగానే మనం తీసుకోవచ్చు. కాకపోతే చిన్న పాలసీ, చిన్న సమ్ ఇన్స్యూర్డ్, తక్కువ ప్రీమియంతో, అత్యంత తక్కువ ప్రీమియంతో ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈవెన్ దీంట్లో ఫ్యామిలీ మొత్తానికి కూడా కవరేజ్ తీసుకోవచ్చు. పేరెంట్ ఇన్లాస్ని కూడా యాడ్ చేసుకునే ఫెసిలిటీ దీంట్లో ఉంది. ఇది ఒక మిడ్ రేంజ్ హెల్త్ పాలసీగా దీనిని మనం అభివర్ణించవచ్చు. ఇంకా ఈ పాలసీలోకి వెళ్ళబోయే ముందు, ఈ పాలసీని ఎక్కువగా అడ్వైజర్స్ సజెస్ట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే,
దీంట్లో లిమిట్స్ ఉన్నాయి. అంటే కొన్నింటికి రూమ్ రెంట్‌కి కావచ్చు, అందరూ కస్టమర్స్ అందరూ పీపుల్ ఎలా అయిపోయారంటే అన్నింటికి అన్‌లిమిటెడ్ ఉంటే తప్ప దాని వైపు మొగ్గు చూపట్లేదు. సో, ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన పాలిసీలలో అన్నింట్లో కూడా అన్‌లిమిటెడ్ టైమ్స్ రిస్టోరేషన్, అన్‌లిమిటెడ్ అప్ టు ది సమ్ ఇన్ష్యూర్డ్, ఈవెన్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్‌కి కూడా అప్ టు ది సమ్ ఇన్ష్యూర్డ్ వరకి వాడుకునే ఫెసిలిటీ. ప్రతిదానికి 10,00,000 పాలిసీ తీసుకుంటే 10,00,000 వరకే వాడుకునే ఫెసిలిటీ. రూమ్ రెంట్ అన్‌లిమిటెడ్, ఐసీయూ చార్జెస్ అన్‌లిమిటెడ్, ఆపరేషన్ థియేటర్ కాస్ట్ అన్‌లిమిటెడ్, ఈవెన్ కన్స్యూమబుల్ ఐటెమ్స్ అంటే నాన్ మెడికల్ ఐటెమ్స్, గ్లౌస్, శానిటైజర్, మాస్క్, పీపీఈ కిట్ ఇట్లాంటివి. వీటికి కూడా అన్‌లిమిటెడ్ ఇచ్చేసరికి మాక్సిమం ఆ పాలిసీలనే అందరూ సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక ది బెస్ట్ పాలిసీ, ఒక టాప్ పాలిసీ కస్టమర్‌కి ఇచ్చినప్పుడు అడ్వైజర్‌కి ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి బాధ ఉండదు. కస్టమర్‌కి కూడా ఎలాంటి ఇబ్బంది ఎక్కడ కలగదు. ఇట్లాంటి క్యాపింగ్ ఉన్నటువంటి పాలిసీని సజెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ప్రతిదానికి ఆలోచించుకోవడం. అక్కడ హాస్పిటల్‌లో వాళ్ళు మీకు ఇంతవరకే లిమిట్ ఉందని చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ అడ్వైజర్‌కి కాల్ చేసి, మీరు మాకు మంచి పాలిసీ సజెస్ట్ చేయలేదు అంటారేమో అనే భయంతో ఈ పాలిసీని ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఎవరు సజెస్ట్ చేయట్లేదు. కాకపోతే లో బడ్జెట్‌లో ఇందాక మనం అనుకున్నట్టుగా మన వ్యూవర్ అడిగేంత వరకి నేను కూడా అసలు ఇంత చిన్న పాలిసీని సజెస్ట్ చేయాలనే మైండ్‌సెట్‌లో లేను. బట్ ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఉపయోగపడే ఒక పాలిసీ మన స్టార్ హెల్త్‌లో ఉంది కదా! దీన్ని అనవసరంగా మనమే మరుగున పడేసామేమో, దీన్ని ఒక మూలకు పడేసామేమో అనిపిస్తుంది. సో, దీని మీద కూడా అసలు ఏ పాలిసీ లేకుండా ఉండే కంటే చిన్న పాలిసీ అయినా సరే 2,00,000 పాలిసీ కావచ్చు, 1,00,000 పాలిసీ కావచ్చు, తీసుకునే వెసులుబాటు వాళ్ళకుంది కదా! వాళ్ళని అనవసరంగా మనమే రుద్ది రుద్ది 10,00,000 తీసుకో, 20,00,000 తీసుకో అనడం దేనికి? వాళ్ళకి ఎంతవరకి బడ్జెట్ ఉంటే, వాళ్ళకి ఎంతవరకి వీలైతే అంతలో పాలిసీ తీసుకునే విధంగా ఈ పాలిసీని సజెస్ట్ చేయడం ఈ రోజు నుండి జరుగుతుంది. సో, ఒక్కసారి పాలిసీ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఈ పాలిసీ పేరొచ్చేసి స్టార్ హెల్త్ ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ. ఈ పాలిసీలో బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. హాస్పిటలైజేషన్ అంటే 24 అవర్స్ కన్నా ఎక్కువ టైం హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు మాత్రమే ఈ పాలిసీ అనేది అంటే మన హెల్త్ కార్డ్ అనేది చెల్లుబాటు అవుతుంది. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వడానికి ముందు మరియు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత అయ్యేటువంటి మెడికల్ ఖర్చులు అన్నీ కూడా కంపెనీనే పే చేస్తుంది. డే కేర్ కవరేజ్ అంటే డే కేర్‌కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్, ఐ ఆపరేషన్స్ అంటే ఈఎన్‌టీ ఆపరేషన్స్ కావచ్చు, కిడ్నీ స్టోన్ ఆపరేషన్స్ కావచ్చు, కొన్ని రకాల రోబోటిక్ సర్జరీస్‌కి డే కేర్ అంటే 1 అవర్ ఆర్ 2 అవర్స్‌లోనే డిశ్చార్జ్ చేసి పంపించడం జరుగుతుంది. సో, అలాంటి డే కేర్ కవరేజ్ కూడా దీంట్లో ఉంది. క్యాటరాక్ట్ అంటే ఐకి సంబంధించినటువంటి క్యాటరాక్ట్ సర్జరీకి కూడా దీంట్లో కవరేజ్ ఉంది. రోడ్ అంబులెన్స్ కవరేజ్ కూడా అంటే ఫెసిలిటీ దీంట్లో ఉంది. నో క్లెయిమ్ బోనస్ ఉంది. 50% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ రీచ్ అయ్యేంత వరకు మాత్రమే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 10,00,000 పాలిసీ తీసుకున్నప్పుడు ఎలాంటి క్లెయిమ్ చేసుకోకుండా ఒక సంవత్సరం ఉన్నప్పుడు దాంట్లో 5% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ మనకి నో క్లెయిమ్ బోనస్‌గా ఇస్తారు. 5% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ అంటే 10,00,000 పాలిసీలో 50,000 ఇస్తారు. ఈ విధంగా అన్ని నో క్లెయిమ్ ఇయర్స్ కలిపి 50% అంటే 5,00,000 కంటే ఎక్కువ బోనస్ ఇవ్వరు. కొన్ని పాలిసీలలో 100% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ ఇస్తారు. దీంట్లో 10,00,000 పాలిసీ ప్లస్ 5,00,000 బోనస్ అయ్యేంత వరకు మాత్రమే ఇస్తారు. అంటే మన హెల్త్ కార్డ్‌లో కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఎటువంటి క్లెయిమ్ లేకుండా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత చూసుకుంటే మన హెల్త్ కార్డ్‌లో 10,00,000 బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ ప్లస్ 5,00,000 బోనస్ అని చూపిస్తుంది. సేమ్ అదే విధంగా 1,00,000 పాలిసీ అయినా కూడా 50,000 1,00,000 బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ 50,000 బోనస్ అని చూపిస్తుంది. అంటే అతను గరిష్టంగా 1,50,000 వరకి ఒక్కసారి హాస్పిటలైజేషన్ అవసరమైనప్పుడు వాడుకునే ఫెసిలిటీ ఉంటుంది.
ఆయుష్ ట్రీట్మెంట్, ఆయుష్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి కూడా ఈ హెల్త్ కార్డుని యూజ్ చేసి వాడుకోవచ్చు. మోడ్రన్ ట్రీట్మెంట్ అంటే రోబోటిక్ సర్జరీస్ కావచ్చు, లేజర్ ట్రీట్మెంట్ కావచ్చు, కొన్ని రకాలైనటువంటి ఆధునికమైన శస్త్రచికిత్సలకి కూడా దీంట్లో కవరేజ్ ఉంది. ప్రీమియంని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా చెల్లించుకోవచ్చు. రూరల్ డిస్కౌంట్, విలేజ్ నుండి ఎవరైనా వాళ్ళ ఆధార్ కార్డులో విలేజ్ అడ్రస్ ఉంటే కనుక వాళ్ళకి రూరల్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంట్లో ఓవరాల్గా చూసినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఆయుష్ ట్రీట్మెంట్ ఉంది, క్యాట్రాక్ట్ ఉంది, అంబులెన్స్ ఉంది. బట్ వీటన్నింటికి సర్టెన్ లిమిట్స్ అనేటివి ఉంటాయి. ఆయుష్ ట్రీట్మెంట్ ఉంది అంటే 100% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ లేదు. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అన్నీ ఇక్కడ చూస్తే మనకి అన్నీ ఉన్నట్టుగానే కనిపిస్తాయి. బట్ క్యాట్రాక్ట్ సర్జరీ ఉంది. క్యాట్రాక్ట్ సర్జరీకి మ్యాక్సిమం లిమిట్ అనేది ఉంటుంది. అంటే మనకు అక్కడ హాస్పిటల్లో బిల్ ఎంతైనా వాళ్ళు ఎంతైతే నిర్దేశిత అమౌంట్ ఉందో అంత మాత్రమే పే చేస్తారు. మిగతాది మనమే హాస్పిటల్లో పే చేసుకోవాలి. ఈ విధంగా లిమిట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట ఈ పాలసీలో మాత్రమే. కొన్ని పాలసీలలో ఈ మధ్య వచ్చినటువంటి లేటెస్ట్ పాలసీలలో, టాప్ పాలసీలలో ఇట్లాంటి లిమిట్స్ ఏమీ లేవు. సో అదొక్కటి మీరు గుర్తుంచుకోవాలి. ఈ పాలసీ తీసుకునే వాళ్ళు ముందుగానే మనము తక్కువ ప్రీమియంతో, తక్కువ మొత్తంలో, తక్కువ సమ్ ఇన్ష్యూర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటున్నాము. సో దీంట్లో 100% మనం అనుకున్నంత 100% లిమిట్స్ లేకుండా ఉండవు. ఎంతో కొంత లిమిట్స్ ఉంటాయి అనే మైండ్ సెట్తో ఈ పాలసీ తీసుకున్నప్పుడు అడ్వైజర్ని మీరు ఇబ్బంది పెట్టరు, మీరు కూడా ఇబ్బంది పడరు. మీరు జెన్యున్గా అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చిన సందర్భంలో మీకు ఎంతవరకు జెన్యున్గా రావాలో అంతవరకు అమౌంట్ అనేది వస్తుంది. ఇంకా దానికి పైన మాత్రం మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదొక్కటి మైండ్లో పెట్టుకొని ఈ పాలసీ తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. నెక్స్ట్, కవరేజ్. ఈ పాలసీ తీసుకోవడానికి అర్హతలు ఏంటి? అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు, 18 నుండి 65 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. అది ఇండివిజువల్గా తీసుకోవచ్చు, లేదంటే ఫ్లోటర్ పాలసీగా కూడా తీసుకోవచ్చు. డిపెండెంట్ చిల్డ్రన్ అంటే ఇద్దరు పెద్దవాళ్ళు, 2 అడల్ట్స్, స్పౌస్ ప్లస్ డిపెండెంట్ చిల్డ్రన్ 3 months నుంచి అంటే 90 days నుండి 25 years లోపు వాళ్ళందరినీ డిపెండెంట్ చిల్డ్రన్ గానే ఈ పాలసీ గుర్తిస్తుంది. పాలసీ టైప్ ఇండివిజువల్ అండ్ ఫ్లోటర్. ఇండివిజువల్గా అంటే ఒక్కరి కోసమే, ఒక్క వ్యక్తి మాత్రమే తీసుకోవచ్చు, ఐదర్ మెన్ కావచ్చు, ఐదర్ మెన్. డిపెండెంట్ చిల్డ్రన్ ఇండివిజువల్గా తీసుకునే ఫెసిలిటీ దీంట్లో లేదు. ఇండివిజువల్ ఉంది, బట్ అడల్ట్స్కి మాత్రమే ఇండివిజువల్ పాలసీ తీసుకోవచ్చు. అడల్ట్స్ మాత్రమే ఫ్లోటర్ పాలసీ తీసుకోవచ్చు. ఫ్యామిలీ మీన్స్ అంటే మొత్తం ఎంతమంది ఈ పాలసీలో తీసుకోవడానికి ఫెసిలిటీ ఉందో చూద్దాం. సెల్ఫ్, స్పౌస్, డిపెండెంట్ చిల్డ్రన్, పేరెంట్ ఇన్ లాస్ కూడా ఈ పాలసీలో యాడ్ చేసుకోవచ్చు. డిపెండెంట్ చిల్డ్రన్కి మాత్రం పేరెంట్స్తో మాత్రమే పాలసీ ఇవ్వడం జరుగుతుంది. 25 years లోపు ఉన్న వాళ్ళు ఇండివిజువల్ పాలసీ తీసుకుంటాను అంటే ఈ పాలసీలో 18 to 65 years వాళ్ళు ఇండివిజువల్గా తీసుకోవచ్చు. డిపెండెంట్ చిల్డ్రన్కి ప్రీమియం తక్కువ ఉంటుంది కాబట్టి 25 years ఉన్న వాళ్ళు కూడా డిపెండెంట్ చిల్డ్రన్గా ఇండివిజువల్ పాలసీ తీసుకుంటాను, దాంట్లో తీసుకుంటాను అంటే వీలవ్వదు. పేరెంట్స్తో తీసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి చిల్డ్రన్ ప్రీమియం అనేది వర్తిస్తుంది. 18 years దాటిన తర్వాత ఇండివిజువల్గా తీసుకుంటే వాళ్ళకి అడల్ట్ ప్రీమియం అనేది వర్తిస్తుంది. అదొకటి అబ్జర్వ్ చేయాలి. పాలసీ టర్మ్ 1 year. దీంట్లో 2-3 yearsకి ఒకేసారి పేమెంట్ చేస్తాము అంటే దీంట్లో ఫెసిలిటీ లేదు. కంటిన్యూటీ, లైఫ్ టైమ్ రెన్యువల్స్ అంటే 65 years లోపు వాళ్ళు ఈ పాలసీలో ఎంటర్ అవ్వచ్చు, బట్ వాళ్ళు ఎంతకాలం జీవించి ఉంటే అన్ని సంవత్సరాలు రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 65 దాటిన తర్వాత పాలసీ ఇక్కడికి ఆగిపోతుంది అనే రూల్ అయితే లేదు. లైఫ్ టైమ్ రెన్యువల్స్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ, ఇన్స్టాల్మెంట్లో కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ పాలసీకి చాలా తక్కువ ప్రీమియం ఉంటుంది కాబట్టి ఇన్స్టాల్మెంట్ అది పెట్టుకోకపోవడమే ఉత్తమం.
ఒకవేళ కావాలంటే గనక క్రెడిట్ కార్డ్ నుండి పే చేసుకొని, క్రెడిట్ కార్డ్‌ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవడం ఉత్తమం. సమ్ ఇన్ష్యూర్డ్ ఆప్షన్స్ దీంట్లో 50,000 నుండి 10,00,000 వరకి పాలిసీ తీసుకోవచ్చు. 50,000 పాలిసీ చాలు నాకు అనుకున్నా కూడా తీసుకోవచ్చు. 1,00,000, 1.5 లాక్, 2 లాక్ ఇలా 50,000 నుండి 10 లాక్ వరకి మనకి ఎంత బడ్జెట్ ఉంటే అంత బడ్జెట్‌ని బట్టి నేను ఇంత పెట్టగలను సంవత్సరానికి అనుకున్నప్పుడు అంత తీసుకోవచ్చు. ఇది ముఖ్యంగా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ ఈ సెలక్షన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ పాలిసీ కూడా 5 లాక్ బిలో పాలిసీలు దాంట్లో లేవు. అన్నీ 5 లాక్ నుండి ఎబోవ్‌నే ఉన్నాయి. మళ్ళీ 5 లాక్ దాంట్లో లిమిట్స్ ఉంటాయి. మినిమమ్ 10 లాక్ తీసుకుంటేనే లిమిట్స్ అనేటివి క్రాస్ అయ్యి అన్‌లిమిటెడ్ పాలిసీలోకి వాళ్ళు ఎంటర్ అవుతారు. సో, మినిమమ్ 10 లాక్ నుండి స్టార్ట్ అయ్యాయి పాలిసీలు అని చెప్పుకోవచ్చు. ఇదొకటి మంచి ఆప్షన్ అండి. 50,000 నుండి నాకు తెలిసి 2 లాక్ తీసుకున్నా కూడా పెద్దవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ప్లస్ ఇద్దరు పిల్లలకి 2 లాక్ పాలిసీ తీసుకున్నా కూడా 8,000 ఆ రేంజ్‌లో పాలిసీ అనేది వచ్చేస్తుందండి. 2 లాక్ పాలిసీ. సో, చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు మినిమమ్ ఒక 2 లాక్ పాలిసీ తీసుకోవడం 8,000 చాలా చిన్న అమౌంట్‌గా అంటే మిగతా పాలిసీలతో పోల్చుకుంటే చిన్న అమౌంటే. మిగతా పాలిసీలలో 26,000, 20,000 18,000 ఆ రేంజ్‌లో ఉంటాయి. అంటే డిపెండ్ అపాన్ వాళ్ళ ఏజ్‌ని బట్టి. సో, 2 లాక్ పాలిసీ ఆరోగ్య సంజీవని పాలిసీ తీసుకోవడం చాలా రకాలుగా అంటే ఎంతో కొంత ధైర్యంగా అయితే ఉండొచ్చు. మరీ మనం 100% అక్కడ హాస్పిటల్‌లో పే చేయడం కన్నా 5% మనం పే చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎవరైనా 5 లాక్ పాలిసీ టాప్ పాలిసీ తీసుకోలేము అన్నవాళ్ళు 2 లాక్ లేదా 3 లాక్ లేదా 5 లాక్ ఇందులో తీసుకొని కొంచెం లిమిట్స్ ఉంటాయి. బట్ ఆ లిమిట్స్ అనేటివి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ ప్రీమియంలో హెల్త్ ఇన్ష్యూర్ అనేది మనం తీసుకోవచ్చు. దీంట్లో 2 రకాలైనటువంటి పేమెంట్ సిస్టమ్ ఉంటుంది. ఒకటి మనం కార్డ్ చూపించి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ చేయించుకోవడం. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆ హాస్పిటల్ మన నెట్‌వర్క్‌లో ఉంటే గనక అంటే స్టార్ హెల్త్‌తో టై అప్ ఉన్న హాస్పిటల్ అయితే గనక క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ జరుగుతుంది. 99% కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ మన నెట్వర్క్‌లో ఉంటాయి. రీయింబర్స్‌మెంట్ ఒకవేళ నాన్ నెట్వర్క్ హాస్పిటల్ ఎమర్జెన్సీలో నెట్వర్కా కాదా చూసుకోకుండా అడ్మిట్ అయినప్పుడు ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌లో నాన్ నెట్వర్క్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు రీయింబర్స్‌మెంట్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత మన డిశ్చార్జ్ సమ్మరీ అయినటువంటి మెడికల్ ఖర్చులన్నీ కూడా మనం సబ్మిట్ చేస్తే రీయింబర్స్‌మెంట్ రావడం అనేది జరుగుతుంది. ప్రొఫెషనల్ ఫీజ్ దీంట్లో ఫీజెస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సర్జన్ ఫీజ్, కన్సల్టెంట్ ఫీజ్, అనెస్థెటిస్ట్, స్పెషలిస్ట్ ఛార్జెస్ అన్నీ కూడా కంపెనీనే పే చేస్తుంది. మెడికల్ సర్వీసెస్, అనెస్థేసియా, బ్లడ్, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, ఐసీయూ ఛార్జెస్ అన్నీ కూడా కంపెనీనే భరిస్తుంది. మెడిసిన్స్, డ్రగ్స్, కాస్ట్ ఆఫ్ పేస్ మేకర్ లాంటివి అన్నీ కూడా కంపెనీనే భరిస్తుంది. రూమ్ రెంట్‌లో వచ్చేసరికి లిమిట్స్ ఉన్నాయి. అవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఒకవేళ 50,000 పాలిసీ తీసుకున్నటువంటి వ్యక్తి ఆపరేషన్ తర్వాత అబ్జర్వేషన్ కోసం రూమ్‌లో ఉంచుతారు కదా! అబ్జర్వేషన్ కోసం ఒక 5 డేస్, 1 వీక్ లేదా 2 డేస్ అట్లా అబ్జర్వేషన్ కోసం ఉంచినప్పుడు రూమ్ రెంట్ అనేది 1000కి ఎక్కువ ఉన్నట్లయితే అది అతనే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1,500 ఉంటే గనక 1000 కంపెనీ పే చేస్తే 500 అతను పే చేసుకోవాల్సి ఉంటుంది సెల్ఫ్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ 2 లాక్ పాలిసీ తీసుకున్నాడు. అతనికి రూమ్ రెంట్ 3,000 ఉందనుకోండి. కంపెనీనే పే చేస్తుంది. రూమ్ రెంట్ 4,000 ఉంది. 4,000 సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ వచ్చిందనుకోండి. 4,000లో ఏసీ రూమ్‌కి కూడా కంపెనీనే పే చేస్తుంది. ఒకవేళ ఏసీ రూమ్ 5,000 ఉంది. నాన్ ఏసీ రూమ్ 3,500 ఉంటే గనక అతను 3,500కి నాన్ ఏసీ రూమ్ అయినా తీసుకోవచ్చు. లేదా 5,000 పెట్టి ఏసీ రూమ్ తీసుకొని 4,000 కంపెనీ పే చేస్తుంది. 1,000 అతను సెల్ఫ్‌గా పే చేయాల్సి ఉంటుంది. బెటర్ 2 లాక్ పాలిసీ తీసుకుంటే మాక్సిమం రూమ్ రెంట్ అనేది 3,000 ఆ రేంజ్‌లోనే ఉంటుంది.
కార్పొరేట్ హాస్పిటల్స్ అయితే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అది మనం సెల్ఫ్‌గా పే చేసుకుంటే ఏ రూమ్ అయినా తీసుకోవచ్చు. ఐసీయూ చార్జెస్ 50,000 పాలిసీ తీసుకున్న అతనికి ఐసీయూ చార్జెస్ 2,500 పర్ డే ఉంటుంది. ఇది కొన్ని హాస్పిటల్స్‌లో కార్పొరేట్ హాస్పిటల్స్‌లో 8,000 పర్ డే అట్లా ఉంటుంది. నార్మల్ సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ వాటిల్లో 3,000 నుండి 6,000 ఆ మధ్యలో ఉంటాయి. బెటర్ 2,00,000 పాలిసీ తీసుకుంటే 10,000 పర్ డే ఉంది కాబట్టి ఐసీయూ చార్జెస్‌కి మనం సెల్ఫ్‌గా పే చేసుకోవాల్సిన అవసరం రాదు. ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు, దానికన్నా ముందు మనం ఎన్నిసార్లు ఓపీ చూయించుకున్నా, ఎన్ని మెడిసిన్ వాడినా, ఎన్ని టెస్టులు చేయించుకున్నా, అయినటువంటి మెడికల్ ఖర్చులు, ఓపీ చార్జెస్, హాస్పిటల్ బిల్లులు అన్నీ కూడా మనం జాగ్రత్తగా పెట్టుకుంటే, అదే రీజన్‌తో హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సొచ్చినప్పుడు, దానికి ముందు 30 రోజుల వరకి ఎన్నిసార్లు మనం దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకున్నామో అవన్నీ బిల్స్ కూడా మనకి రీయింబర్స్‌మెంట్ రావడం జరుగుతుంది. అదే విధంగా డిశ్చార్జ్ అయిన తర్వాత దాని అదే ఆ ప్రాబ్లమ్ కోసం ఫాలో అప్స్ ఉంటాయి కదా! మళ్ళీ మళ్ళీ స్కానింగ్ చేయడం కావచ్చు, లేదంటే మళ్ళీ మెడిసిన్ వాడడము, మళ్ళీ ఓపీ చూయించుకోవడము, డాక్టర్ కన్సల్టేషన్ ఇవన్నీ ఉంటాయి కదా! ఇవన్నీ కూడా 60 డేస్ వరకి డిశ్చార్జ్ అయిన తర్వాత 60 డేస్ వరకి ఆ మెడికల్ బిల్స్ అన్నీ కూడా రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డే కేర్. ఆల్ డే కేర్ ప్రొసీజర్స్ ఆర్ కవర్డ్. అంటే ఈఎన్‌టీ ఆపరేషన్స్ కావచ్చు, కిడ్నీ స్టోన్స్‌కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా డే కేర్ ప్రొసీజర్ కిందికి వస్తాయి. ఇవన్నీ దీంట్లో కవరేజ్ ఉన్నాయి. క్యాటరాక్ట్ సర్జరీ కూడా దీంట్లో కవరేజ్ ఉంది. కవర్డ్ అప్ టు 25% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ అని ఉంది. మాక్సిమం 40,000 వరకే ఇస్తారు. ఒకవేళ 2,00,000 పాలసీ తీసుకుంటే 40,000 క్యాటరాక్ట్ సర్జరీకి ఇవ్వడం జరుగుతుంది. సో, మినిమమ్ 2,00,000 పాలసీ అన్నా ప్రిఫర్ చేయండి అని చెప్పడం దీనికోసమే అండి. మీకు ఎక్కువగా బెనిఫిట్ జరుగుతుంది. ఒక క్యాటరాక్ట్ సర్జరీకి తక్కువలో తక్కువ ఒక 35,000 అట్లా ఉంటుంది. సో, బెటర్ 40,000 వరకి దీంట్లో వస్తాయి. మరీ మీరు కార్పొరేట్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేయించుకున్న 50, 60,000 అయితే మీ పైన అయ్యేటువంటి ఖర్చులు మనం సెల్ఫ్‌గా పెట్టుకోవచ్చు. లేదంటే ఒక ఈ 40,000లో చార్జ్ చేసేటువంటి హాస్పిటల్‌లో గనక ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈజీగా మనం ₹1 కట్టాల్సిన అవసరం లేకుండా అయిపోతుందన్నమాట. నెక్స్ట్ రోడ్ అంబులెన్స్. రోడ్ అంబులెన్స్‌కి పర్ హాస్పిటలైజేషన్ ₹2,000 అనేది కంపెనీ పే చేయడం జరుగుతుంది. నో క్లెయిమ్ బోనస్ 5% ఆఫ్ ఈచ్ క్లెయిమ్ ఫ్రీ పాలసీ ఇయర్ సబ్జెక్ట్ టు మాక్సిమమ్ ఆఫ్ 50%. అంటే ఒక క్లెయిమ్ ఫ్రీ ఇయర్ ఒక సంవత్సరం మనం ఎలాంటి క్లెయిమ్ చేసుకోకుండా ఉన్నప్పుడు 5% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ మనకి బోనస్ యాడ్ అవ్వడం జరుగుతుంది. మాక్సిమం 50% రీచ్ అయ్యేంత వరకు మాత్రమే ఈ పాలసీలో ఇవ్వడం జరుగుతుంది. 100% రీచ్ అయ్యేంత వరకు ఇవ్వరు. 10,00,000 పాలసీకి 10,00,000 బోనస్ వచ్చేంత వరకు వీళ్ళు ఇవ్వరు. 50% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ రీచ్ అయ్యేంత వరకు ఇస్తారు. తర్వాత నో క్లెయిమ్ ఇయర్ ఉన్నా కూడా మనకి ఎలాంటి బోనస్ అనేది రాదు. ఆయుష్ ట్రీట్మెంట్. ఆయుష్‌కి సంబంధించినటువంటి ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతికి సంబంధించినటువంటి హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్‌కి కూడా దీంట్లో కవరేజ్ లభిస్తుంది. బట్ సమ్ లిమిట్ అనేది ఉంటుంది. మోడ్రన్ ట్రీట్మెంట్స్‌కి కూడా దీంట్లో కవరేజ్ ఉంది. కాకపోతే మోడ్రన్ ట్రీట్మెంట్స్, రోబోటిక్ సర్జరీస్ జరిగినప్పుడు 50% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ మాత్రమే పే చేస్తారు. 2,00,000 పాలసీ తీసుకుంటే 1,00,000 వరకు మాత్రమే వీళ్ళు పే చేయడం జరుగుతుంది. మిగతా ఏమైనా అమౌంట్ ఎక్కువైతే గనక మనం సెల్ఫ్‌గానే పే చేసుకోవాలి. ఇట్లా చిన్న లిమిట్స్ అనేవిటి ఉండడం జరిగింది. బట్ ఆ సమ్ ఇన్ష్యూర్డ్ కొంచెం ఎక్కువ తీసుకున్నప్పుడు 50% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ అంటే మనం ఎంచుకున్న హాస్పిటల్‌ని బట్టి ఈ సమ్ ఇన్ష్యూర్డ్ 50% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ కూడా సరిపోయే అవకాశం ఉంది. ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్. గ్రేస్ పీరియడ్, రెన్యువల్ టైమ్‌లో ఇట్లా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కోపే 5% ఆఫ్ కోపే ఫర్ ఆల్ క్లెయిమ్స్.
ప్రతి claim కూడా 5% కోపే మనం పే చేయాలి. 1 lakh సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకున్నటువంటి వ్యక్తి 1 lakh హాస్పిటలైజేషన్ అయినప్పుడు బిల్ అయిందనుకోండి, అప్పుడు 5% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ అంటే 5,000 మనం పే చేయాల్సి ఉంటుంది. 95,000 కంపెనీ పే చేస్తుంది. 10 lakhs బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకున్నటువంటి వ్యక్తికి 10 lakhs హాస్పిటల్ అయినప్పుడు ఖర్చు అయితే కనుక 5% ఆఫ్ ది సమ్ ఇన్ష్యూర్డ్ అంటే 50,000 మనం పే చేయాలి. 9,50,000 కంపెనీ పే చేస్తుంది. ఇది టాప్ పాలసీలలో అయితే కనుక ఈ కోపే అనేది ఉండదు. ట్యాక్స్ బెనిఫిట్స్ అండర్ సెక్షన్ 80D కింద మనం ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందవచ్చును. అంటే ట్యాక్స్లు ఎక్కువ కట్ అయ్యే వాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే ఏదో రకంగా ట్యాక్స్ వాళ్ళు ట్యాక్స్ కిందకి వచ్చారనుకోండి, వాళ్ళు అండర్ సెక్షన్ 80D కింద వాళ్ళు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పూర్తిగా చేసుకోవచ్చు. ప్రీ మెడికల్ స్క్రీనింగ్. ఈ పాలసీ తీసుకోవడానికి ఎలాంటి మెడికల్ స్క్రీనింగ్ అవసరం లేదు. బట్ 50 years కన్నా ఎక్కువ ఏజ్ వాళ్ళు మాత్రం మెడికల్ చెకప్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. రూరల్ 20% డిస్కౌంట్ ఆఫ్ ప్రీమియం ఫర్ రూరల్ పాలసీ హోల్డర్స్. ఒకవేళ మీ ఆధార్ కార్డులో కనుక రూరల్ అడ్రస్ కనుక ఉంటే కనుక, విలేజ్కి సంబంధించిన అడ్రస్ ఉంటే మీరు 20% పొందే అవకాశం ఉంది. ఈ పాలసీలో ఉన్నదే చాలా తక్కువ ప్రీమియం, దాంట్లో కూడా మళ్ళీ 20% డిస్కౌంట్ మీకు లభిస్తుంది. వెయిటింగ్ పీరియడ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ పాలసీ తీసుకున్నప్పటికీ కూడా వెయిటింగ్ పీరియడ్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. వీటిని కండిషన్స్ అని కూడా అంటారు. ఈ కండిషన్స్ తెలియకుండా పాలసీ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. అడ్వైజర్స్ని కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కండిషన్స్ అండి. ఈ కండిషన్స్ మనకి ఎగ్జాక్ట్గా తెలిస్తేనే మనం పాలసీని పూర్తిగా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ కండిషన్స్, వెయిటింగ్ పీరియడ్స్ ఫుల్ఫిల్ చేయకుండానే మనం క్లెయిమ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ క్లెయిమ్ అనేది 100% రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే అసలు వెయిటింగ్ పీరియడ్సే కంప్లీట్ అవ్వలేదు, క్లెయిమ్ ఇంకా 100% రిజెక్ట్ అవుతుంది. సో వెయిటింగ్ పీరియడ్స్ అంటే ఏంటి, ఎట్లా ఉంటాయో తెలుసుకుందాం. మెయిన్గా ఈ రోజు పాలసీ తీసుకుంటే ఈ రోజు మిడ్నైట్ నుండి పాలసీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనకు డే 1 నుండి కవరేజ్ అనేది లభిస్తుంది. కాకపోతే దేనికి కవరేజ్ లభిస్తుంది అంటే యాక్సిడెంటల్ అండ్ ఫిజికల్ డ్యామేజ్కి మాత్రమే డే 1 నుండి కవరేజ్ ఉంటుంది. అండ్ 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ తర్వాత అంటే 31వ రోజు నుండి సీజనల్ డిసీజెస్ అన్నింటికీ కూడా మీకు కవరేజ్ లభిస్తుంది. వామిటింగ్స్, మోషన్స్, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్, ఇట్లాంటి సీజనల్ డిసీజెస్, కరోనా, ఇట్లాంటి బ్యాక్టీరియల్ అండ్ వైరల్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ అన్నింటికీ కూడా 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ కంపల్సరీ. 31వ రోజు నుండి వర్తిస్తాయి. స్పెసిఫిక్ డిసీజెస్ అంటే కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ కొన్ని మెన్షన్ చేసి ఉంటాయి. మరియు మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొన్ని రోజులు మెడిసిన్ వాడుతూ పోస్ట్పోన్ చేసుకోగలిగినటువంటి వాటిని స్పెసిఫైడ్ డిసీజెస్ అంటారు. వీటిలో ఏ విధంగా అంటే ఐ ఆపరేషన్స్ కావచ్చు, జాయింట్ రిప్లేస్మెంట్, కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్స్, ఇట్లాంటి వాటికి 24 months వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. కొన్నింటికి 48 months కూడా ఉంటుంది. అంటే మనం తీసుకున్న బేసిక్ సమ్ ఇన్ష్యూర్డ్ని బట్టి ఇన్ని లక్షల లోపు తీసుకున్న వాళ్ళకి 24 months, ఇన్ని లక్షల పైన తీసుకున్న వాళ్ళకి 48 months అనే విధంగా దీంట్లో మెన్షన్ చేసి ఉంటుంది. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే ఒకసారి వచ్చినప్పుడు దీర్ఘకాలికంగా మనతోనే ఉండేటువంటి వ్యాధులని ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటారు. ఉదాహరణకి బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటివి అన్నమాట. వీటికి 48 months వెయిటింగ్ పీరియడ్ కంపల్సరీ ఉండి తీరాల్సిందే. ఇందుకోసమే మనం ఎలాంటి జబ్బులు లేనప్పుడు మనకు ముందు చూపుతో ఈ పాలసీని తీసుకొని 48 months వెయిటింగ్ పీరియడ్ కనుక కంప్లీట్ చేసి ఉంటే అప్పుడు మనకి అన్ని రకాలైనటువంటి ఎలిజిబిలిటీస్ అనేటివి రావడం జరుగుతుంది. ఈరోజు పాలసీ తీసుకొని ఈ నెక్స్ట్ మంత్ లేదంటే 3 months తర్వాతనో మనం సర్జరీస్కి కానీ లేదంటే ఏదైనా హాస్పిటలైజేషన్ అవసరమైతే కనుక మనకు అప్పుడు వెయిటింగ్ పీరియడ్స్ కంప్లీట్ కాలేదు కాబట్టి క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది.
100% హెల్తీగా ఉన్నప్పుడు ముందు చూపుతో ఫ్యూచర్‌లో వచ్చేటువంటి వాటిని ఎప్పుడు ఎలాంటి డిసీజ్ అటాక్ అయినా కూడా మనం రెడీగా ఉండే విధంగా పాలసీ తీసుకొని పీరియడ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎప్పుడు ఏ పాలసీ తీసుకున్నా ఈ వెయిటింగ్ పీరియడ్స్ గురించి 100% తెలుసుకొని పాలసీని తీసుకోవడం మంచిది. ఆరోగ్య సంజీవని పాలసీకి సంబంధించి మరిన్ని సలహాలు, సూచనల కోసం మీరు మా నెంబర్‌ని సంప్రదించవచ్చు. మా నెంబర్ 9885942880 లేదా 8886969989 ఈ నంబర్స్‌ని కాంటాక్ట్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్ ఫోన్ కాల్ లేదా వాట్సాప్ లేదా ఈమో ద్వారా సంప్రదించి మీరు ఈ పాలసీని తీసుకోవచ్చు. మీరు పంపినటువంటి డీటెయిల్స్ మేము ఎంటర్ చేసిన తర్వాత, ఈ పాలసీలో ఎంటర్ చేసిన తర్వాత మీకు పేమెంట్ లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్స్యూరెన్స్ నుంచి మీకు పేమెంట్ లింక్ అనేది రావడం జరుగుతుంది. మెయిల్ ఆర్ టెక్స్ట్ మెసేజ్‌లో వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు 5-30 మినిట్స్‌లో బాండ్ అండ్ ఐడీ కార్డ్ మీ మెయిల్‌కి మరియు వాట్సాప్‌కి మేము సెండ్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ బాండ్ అండ్ ఐడీ కార్డ్ అంటే ప్లాస్టిక్ ఐడీ కార్డ్ ఏదైతే ఉందో అది రావడానికి మీకు ఈ మంత్ పాలసీ తీసుకుంటే నెక్స్ట్ మంత్ అనేది మీకు మేము పోస్ట్‌లో పంపించడం జరుగుతుంది. మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడానికి మీరు చేయవలసిందల్లా మమ్మల్ని సంప్రదించడం మాత్రమే. మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఈ పాలసీలో ఉన్నటువంటి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసి ఈ పాలసీ మీకు మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి. థాంక్ యూ.